గమనించుకోవాలా. ఎందుకనంటే ఈ సహజ సిద్ధమైన ఆహారం ఈ రోజుల్లో అది చాలా వరకు ప్రాసెస్డ్ అంటే కాలక్రమేణా ఏమవుతుందంటే ఆహారంలో ఈ ఎన్నో రకాలైన కెమికల్స్తో తయారయ్యే ఆహారం మరియు ప్రాసెస్ చేసిన ఆహారం అంటే మనకి న్యాచురల్గా దొరికేవి కాకుండా ప్యాకెట్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్స్, తర్వాత ఎన్నో రకమైన ఈ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఇవి మన ఆహారంలో ప్రాధాన్యం ఎక్కువ సంతరించుకుంటున్నాయి. మనం తీసుకునే విధానంలో ఎన్నో మార్పులు ఈ రోజుల్లో మనం పాత తరం వాళ్ళతో మనం గనక ఒకసారి చూస్తే ఇప్పుడు ఎంతో మన ఆహారం మార్పులు వచ్చేసినాయి. సో ఈ న్యాచురల్ ఆహారం అంటే సహజ సిద్ధమైన ఆహారం మనం తీసుకోవాలి అని అంటే మన ఆహారం ఎలాంటి పదార్థాలు తీసుకుంటున్నాము. సో మొదలైన రెగ్యులర్గా ఎక్కువ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల చాలా వరకు మన జీవితంలో ఉండే ఈ ఒత్తిడి స్థాయి పెరగటం, తర్వాత ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు పెరుగుదల, ఇవన్నీ మనం ఈ మన ఆహారంలో వచ్చిన మార్పుల వల్లనే చాలా వరకు ఈ సమస్యలు మనకి వస్తున్నాయి. సో మెయిన్ ఏంటంటే ఇవన్నీ స్ట్రోక్స్ అంటే ఇప్పుడు గుండెపోట్లు, తర్వాత మధుమేహం, క్యాన్సరు, ఇలాంటివన్నీ మూత్రపిండాల సమస్యలు ఇవన్నీ ఏంటంటే మన ఆహారంలో చాలా వరకు ఈ న్యాచురల్ ఫుడ్స్ కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనకి ఈ సమస్యలు రావడానికి దారితీస్తుంది. ఇదండి ఇవాల్టి డాక్టర్ ఎన్జీఆర్ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరొక సమస్యకు చక్కని పరిష్కారంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.